ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా అటు కర్ణాటక రాష్ట్రానికి ఇటు తమిళనాడు రాష్ట్రానికి సరిహద్దు జిల్లా అయినటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇటీవల కాలంలో ఏనుగుల సంచారం, అటవీ ఏనుగుల సంచారం అధికమైంది. దీని కారణంగా అటు రైతుల ప్రాణాలు పోగొట్టుకోవడమే కాక అటు ఆస్తి నష్టం, పంట నష్టం అధికంగా సాగుతూ ఉంది. అలాంటి వాటిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా దాదాపు 46 ఏనుగులు వివిధ కారణాలతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మృతి చెందినట్టు అటవీ శాఖ అధికారుల రికార్డులో పేర్కొనబడింది. గతంలో అటు కుప్పం నుండి ఇటు పలమనేరు వరకు అటవీ ప్రాంతం దాదాపు 100 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం ఉన్న నేపథ్యంలో ఆహారం కోసం అటు త్రాగునీటి కోసం కృష్ణగిరి అటవీ ప్రాంతం నుండి ఏనుగులు తరచూ జిల్లా సరిహద్దుల్లోకి ప్రవేశించి గ్రామాలపై పడి పంటను నష్టపరచడమే కాక తీవ్ర నష్టం కలిగించేది. వాటిని ఎదుర్కొనేందుకు ప్రజలు సైతం అనేక ఇబ్బందులు పడేవారు. ఎదురుపడి ఏనుగులను తరిమేందుకు ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి సంఘటనలు సైతం అనేకం ఉన్నాయి. అలాంటి వాటిపై ప్రభుత్వం దృష్టి సారించింది. గత 10 సంవత్సరాల కాలంలో కుప్పం నియోజకవర్గం నుండి పలమనేరు నియోజకవర్గం వరకు, అలాగే చిత్తూరు రూరల్, బాకరాపేట, సదుం ఇలాంటి అటవీ ప్రాంతాల్లో ఏనుగుల సంచారం కారణంగా గత 10 సంవత్సరాల్లో దాదాపు 12 మంది రైతులు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఏనుగుల సంచారం కారణంగా, అటవీ ఏనుగుల సంచారం కారణంగా దాదాపు వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టంతో పాటు ఆర్థిక నష్టాన్ని సైతం ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వాటిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ఏనుగుల సంచారాన్ని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద కసరత్ సవాలే నెలకొనింది. ఈ నేపథ్యంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం సరిహద్దు ప్రాంతమైనటువంటి కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపి దాదాపు కుంకి ఏనుగుల సహకారంతో అటవీ ఏనుగులను వాటి స్థావరాలకు తరలించి ప్రజల ప్రాంతంలో సంచరించకుండా ఉండేలా కుంకి ఏనుగుల సహాయ సహకారాలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం సంకల్పించి ఆ దిశగా చర్యలు చేపట్టింది. అయితే అది ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తాయో వేచి చూడాలి. అయితే 2014 నుండి 2024 జూన్ వరకు గత 10 సంవత్సరాల కాలంలో అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏనుగులు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సంచరించి వివిధ ప్రాంతాల్లో అంటే సదుము, ననియాల, శాంతిపురము, బాకరాపేట, బంగారుపాళ్యం, అలాగే చిత్తూరు రూరల్ ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తగి మృతి చెందినటువంటి ఏనుగుల సంఖ్య 46 అని చెప్పి అటవీ శాఖ అధికారుల రికార్డుల్లో పేర్కొనబడింది. రైతులు పండించిన తమ పంటను పరిరక్షించుకునేందుకు, అటవీ జంతువుల నుంచి పంటను కాపాడుకునేందుకు రాత్రిలో విద్యుత్ తీగలను అమర్చి వాటిని కాపాడుకునేందుకు చర్యలు చేపట్టారు. అయితే అలాంటి విద్యుత్ తీగల కారణంగా ఏనుగులు మృతి చెంది విద్యుత్ తీగలకు ఏనుగులు తగులుకొని మృతి చెందినటువంటి ఘటనలు సైతం అనేకం ఉన్నాయి. దాదాపు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగులు దాదాపు 80% మంది ఏనుగులు మృతి చెందడానికి కారణం విద్యుత్ ఘాతకంతోనే మృతి చెందాయని చెప్పేసి అటవీ శాఖ అధికారులు రికార్డులో పొందుపరిచారు. ఇలాంటి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏనుగుల సంరక్షణతో పాటు రైతుల ప్రాణాలను కాపాడుకుంటూ అపారమైనటువంటి ఏనుగుల కారణంగా పంట నష్టాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కుంకి ఏనుగుల చర్యలు ఏ మేరకు ఫలితాలు ఇస్తాయో వేచి చూడాలి. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఏనుగుల సంచారాన్ని అరికట్టవేసి రైతులకు అడవి ఏనుగుల నుంచి రక్షణ కల్పించడమే కాక పంట నష్టం జరగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని చెప్పి జిల్లా వాసులైతే విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో, రవి, ఆర్టీవీ, చిత్తూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.